హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనకు రైల్వే నుంచి ఒక న్యూ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సిఎన్ నంబర్ 06/2024. దీనికి క్వాలిఫికేషన్ ఓన్లీ ఇంటర్మీడియట్ మాత్రమే. అంటే డిప్లొమాకి సంబంధించిన వాళ్ళు కానీ బీటెక్ సంబంధించిన వాళ్ళు కానీ ఈ ఎగ్జామ్ అయితే కనుక రాయొచ్చు. సో ఇది హెల్ప్ అవుతుందనే ఆలోచనతో మనమైతే ఈ వీడియో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. డిప్లొమా కంప్లీట్ అయిన ప్రతి స్టూడెంట్స్ కూడా ఇక్కడ రాసేకి ట్రై చేయండి ఎగ్జామ్ అయితే కనుక. ఈవెన్ దో మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా రాసేకి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం ఇన్ డీటెయిల్గా. సరే, దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఆన్లైన్ అప్లికేషనే. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ మనకి ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో అయితే ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే ట్రై చేస్తాను. ఇప్పుడు మనకి ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుంది అంటే కనుక 21st, ఈ మంత్ 21st నుంచి ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ మంత్ 10th వరకు. సో మనకు 1 month టైం మాత్రమే ఉంది కాబట్టి ఈ పీరియడ్ లోపల మనమైతే అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సరే, దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే చూద్దాము. సో మనం తీసుకుంటే కనుక టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, వేకెన్సీ ఉన్నాయి, అన్ని కూడా మనం ఈ డీటెయిల్గా చూడవచ్చు. సో పోస్ట్ తీసుకుంటే కనుక కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఒకటి, తర్వాత అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఒకటి, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఒకటి, ట్రైనింగ్ క్లర్క్ ఒకటి. సో వీళ్ళకి సంబంధించిన శాలరీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, పే స్కేల్ డీటెయిల్స్ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన వేకెన్సీస్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ తీసుకుంటే కనుక 2022 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా అకౌంట్ క్లర్క్ తీసుకుంటే 361 పోస్టులు, ఇలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 3445 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పటికి మనకు అంటే రీసెంట్గా ఈ 2-3 monthsలోనే మనకు 6 నోటిఫికేషన్లు అయితే వచ్చినాయి ఆర్ఆర్బీ నుంచి మనం తీసుకుంటే. సో డిప్లొమా బేస్ నుంచి తీసుకుంటే మనకి 3 నోటిఫికేషన్స్ ఉన్నాయి ఎలిజిబిలిటీలో. సో దీంట్లో ఇదొక నోటిఫికేషన్ కాబట్టి అప్లై చేయండి. ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా అయితే అప్లై చేయండి, మిస్ కాదండి. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది ఎగ్జామ్, కొంచెం ప్లాన్ చేసుకుంటే చాలా, అంతే. చూశారు కదా, మొత్తం 3445 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఫీజు డీటెయిల్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అవన్నీ కూడా మనం చూద్దాం. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీన్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మీరు ఇంతకుముందు టేబుల్లో చూసినప్పుడు మీకు ఇక్కడ మెడికల్ డీటెయిల్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఫస్ట్ టైం అయితే కనుక ఈ వీడియో చూడము, మెడికల్ స్టాండర్డ్ అని ఉంటుంది. అంటే ఏమంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కావాలంటే కనుక మెడికల్ టెస్ట్ ఇది చేసుకోవాల్సి వస్తుంది, అంటే B2 మెడికల్ టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు లెవెల్లో తీసుకుంటే కనుక 3rd లెవెల్ అయితే కనుక ఉంటారు. ఏంటి సార్ ఈ మెడికల్ టెస్ట్ ఏంది, B2 ఏంది, C2 ఏంది, మాకు అర్థం కాలేదనుకుంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే కింద ఉన్నాయి, ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ స్టాండర్డ్ A3 అన్నారనుకోండి, మీరు చెక్ చేసుకున్న అంటే మీకు ఉండాల్సిన ఐ విజన్ ఎంత, 6/9, 6/9 వితౌట్ గ్లాసెస్. సో ఈ స్టాండర్డ్ ప్రకారంగా ఉండాలి. అంటే మీరు పోయి డాక్టర్తో సర్టిఫికేట్ తీసుకుంటే ఈ స్టాండర్డ్ ప్రకారంగా మీకు డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు A3కి ఎలిజిబుల్ కావాలంటే, అంటే ఆ కేటగిరీ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ కావాలంటే A3 లెవెల్ స్టాండర్డ్ ఉండాలంటే ఈ స్టాండర్డ్ ప్రకారంగా మీరు ఉండాల్సి వస్తుంది. అర్థమైంది కదా? అదేవిధంగా B2 ఈ విధంగా అయితే ఉంటాయి స్టాండర్డ్స్, దాన్ని మనం మెడికల్ టెస్ట్ అంటాం. ఆర్ఆర్బీలో ఇవన్నీ మ్యాండేటరీగా ఉంటాయి. అర్థమైంది కదా క్లియర్గా? సరే, ఇంక ఏజ్ లిమిట్ తీసుకుంటే కనుక ఏజ్ లిమిట్ అయితే కనుక కామన్ అన్ని ఎగ్జామ్లో కూడా డిఫాల్ట్గా అయితే కనుక ఒక ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు అప్పర్ లిమిట్ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్, అప్పర్ లిమిట్. సో మనకి ఎంత ఉండాలి, ఏజ్ 18 to 33 ఉండాలి. సో ఈ ఇయర్ లోపల ఉండొచ్చు మీరు అన్నట్లుగా దాని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ SC/ST వాళ్ళైతే కనుక 1987 తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ January 2nd 1987 తర్వాత ఉండాలి డేట్ ఆఫ్ బర్త్, అంతకంటే ముందు ఉంటే ఎలిజిబిలిటీ కాదు అని దాని మీనింగ్. అర్థమైంది కదా? సో ఓవరాల్గా తీసుకుంటే 18 to 33, మినిమం ఏజ్ 18, మాక్సిమం ఏజ్ 33. ఓపెన్ కేటగిరీలో ఉన్నారంటే మీరు 33 తర్వాత ఏజ్ అయితే ఎలిజిబిలిటీ కారు, బిలో 17 కూడా ఎలిజిబిలిటీ కారు అని దాని మీనింగ్. క్లియర్ కదా? సరే, సో మీరు తీసుకోవాల్సిన మీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు రిలాక్సేషన్ ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఉంటే ఇంకా 3 years అని, SC/ST క్యాండిడేట్ ఉంటే 5 years అని, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ అయిపోతాయి. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ కింద ఉన్న వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది దాని మీనింగ్. లేదు మీరు SC/ST వాళ్ళకి ఇంకా అర్థం కాలేదనిపిస్తే కనుక ఈ షీట్ అయితే కనుక ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో షేర్ చేయండి, మీకు ఫర్దర్ కావాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు మెసేజ్ చేయండి. మన యాప్ ఉంది కదా, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీరు మెసేజ్ చేసినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అయితే అక్కడ ఇవ్వడం జరుగుతుంది మీకు, దానికి సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా మనం సిలబస్ కాపీ అంటే సిలబస్ మీన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకుంటే కనుక ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT తీసుకుంటే కనుక మనకు మొత్తము ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంత, 90 minutes అయితే ఉంటుంది. టోటల్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి, 100 marks అయితే ఉంటుంది. CBT 1 ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అంటాం దాన్ని. ఓకేనా? జనరల్ అవేర్నెస్ 40 marksకి, మ్యాథ్స్ వచ్చి 30 marks, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చి 30 marks ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ ఉండొచ్చు, కరెంట్ అఫైర్స్ ఉండొచ్చు. ఇక్కడ మ్యాథ్స్, తర్వాత ఇక్కడ రీజనింగ్ అయితే ఉంటాయి. అర్థమైంది కదా? తర్వాత ఆర్ఆర్బీ ఎగ్జామ్లో ఎప్పుడు కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత
సెకండ్ స్టేజ్ సిబిటీకి అయితే కనుక కాల్ ఫర్ చేస్తారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సార్ ఇంకా సిలబస్ ఏముంటుంది సార్ అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. మ్యాథమెటిక్స్, ఆ తర్వాత రీజనింగ్, అవేర్నెస్, జనరల్ అవేర్నెస్, ఇవి మనకున్న టాపిక్స్. సో ఎవరైతే డిప్లొమా నుంచి ఈ ఎగ్జామ్ రాస్తున్నారో మీరు ఫస్ట్ టైం అయితే కనుక మీకు సూటబుల్ ఉండే విధంగా ఈ సిలబస్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎలా ప్రిపేర్ కావాలా ఒక 100 డేస్ ప్లాన్ ప్రకారంగా ఒక షెడ్యూల్ని ప్రిపేర్ చేసి మీకు నేను ఫర్దర్ వీడియోస్లో అంటే నెక్స్ట్ టైం అయితే కనుక మీకు షేర్ చేస్తాను. ఒకవేళ పాసిబిలిటీ కాకపోయినా మన గ్రూప్లో అయితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. అక్కడన్నా కూడా మీకు ఒక స్టడీ ప్లాన్ అయితే కనుక నేను అప్లోడ్ చేసే ట్రై చేస్తాను నెక్స్ట్ కమింగ్ డేస్లో. ఓకే, సరే CBT 2 తీసుకున్నాం అనుకోండి. CBT 2 తీసుకుంటే కనుక సేమ్ ప్యాటర్న్. ఎన్ని మార్క్స్ ఉంది మనకు 120 క్వశ్చన్స్, 120 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో డ్యూరేషన్ తీసుకుంటే 90 మినిట్స్. తర్వాత జనరల్ అవేర్నెస్ నుండి 50 క్వశ్చన్స్, మ్యాథ్స్ నుంచి 35, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి కూడా 35, 70 + 50 120, అంటే 120 క్వశ్చన్స్ 90 మినిట్స్. 120 క్వశ్చన్స్ 120 మార్క్స్. టైం తీసుకుంటే 90 మినిట్స్. అర్థమైంది కదా క్లియర్గా. సో దీనికి సంబంధించి సిలబస్ ఏముంటుంది సార్ అంటే ఆల్మోస్ట్ సిలబస్ అంతా సేమ్ ఉండొచ్చు. కొంచెం జనరల్ అవేర్నెస్లో కొంచెం మారచ్చు అంతే, అంతకంటే వేరియేషన్ ఏమి ఉండదు. సో ఫస్ట్ లెవెల్ తర్వాత అంటే CBT 1 అంటాం కదా, ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని CBT 2 అయితే పిలుస్తారు. ఎట్లా పిలుస్తారు సార్ అంటే అది డిపెండ్ అయి ఉంటుంది, వేరే అయితే ఉంటుంది ఎగ్జామ్ జాబ్కి బేస్ చేసుకొని. అప్రాక్సిమేట్గా 50, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ ఉంది అనుకోండి, CBT 1 నుంచి 50 మందిని సెలెక్ట్ చేసి CBT 2 ఎగ్జామ్కి పంపిస్తారు. మీకు రఫ్ అర్థమయ్యే దానికోసం ఈ విధంగా చెప్పినాను. ఎగ్జాక్ట్ ప్యాటర్న్ మనం ఫర్దర్గా అయితే డిస్కస్ చేద్దాం CBT 1 ఎగ్జామ్ తర్వాత. ఓకేనా. సో నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఇయర్లో ఉన్నా లేదా థర్డ్ ఇయర్ అయిపోయినా కూడా ఇంతకుముందు చెప్పినట్లు మీరైతే ప్లాన్ చేసుకోండి. RRB నోటిఫికేషన్స్ కాన్స్టెంట్గా పడతా ఉంటాయి. సో వేరే ఎగ్జామ్స్ తీసుకున్నారనుకోండి, ఒకసారి పడతాయి, ఒకసారి మిస్ అయిపోతాయి. అదే మీరు RRBకి ప్రిపేర్ అవుతున్నారనుకోండి, ఒకసారి ప్యాటర్న్ ఫాలో అయినారనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 2024లో పాస్అవుట్ అయిపోయినారు. సో మీరు 24లో ఎగ్జామ్ రాస్తారు. RRB నేను చెప్పేది ఈ ఎగ్జామ్స్ కాదు, RRB ఎగ్జామ్స్ 25, 26 ఒక 2-3 ఇయర్స్ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా RRBలో నుంచి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ అయితే మీరు కొట్టేసి హ్యాపీగా జాయిన్ అయిపోతారు. అర్థమైంది కదా. సో స్ట్రాంగ్గా ప్లాన్ చేసుకోండి. నార్మల్గా కాకుండా ఏదో డిప్లొమా సబ్జెక్ట్ ఎలా చదివినామో అలా కాకోకుండా ఇది మన కెరియర్ కదా, ఇది జాబ్ అంటే మన కెరియర్ కాబట్టి. సో కెరియర్ కోసం ఒక స్ట్రాంగ్గా మీరు లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఒక 2-3 ఇయర్స్లో ఖచ్చితంగా ఎంత లేదన్నా కూడా ఒక 4-5 నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంకా అప్కమింగ్లో ఆల్రెడీ వచ్చినాయి, మనకు ఇంకా వస్తాయి. కాబట్టి మనం ఈ 1 year 2 yearsలో ఏదో ఒక మంచి జాబ్లో అయితే మనం సెటిల్ అయిపోవచ్చు. వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత అంటే మీరు బీటెక్ చేసుకోవచ్చు, ఎంటెక్ చేసుకోవచ్చు, ఫర్దర్గా ఏం కావాలన్నా కూడా అది ప్లాన్ చేసుకోవచ్చు. దాని గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్ సంబంధించి సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, తర్వాత ఎలా ప్రిపేర్ కావాలనేది నేను ఫర్దర్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. ఓకే కదా. ఓవరాల్గా అయితే మీకు ఒక రఫ్ ఐడియా అయితే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇది మనకున్న దీనికి సంబంధించిన టైపింగ్ స్కిల్స్, టైపింగ్ టెస్ట్ అంటే CBT 2 తర్వాత. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చాను చూడండి. ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో కామన్ ఇక్కడ మనకి ఈ 4 కేటగిరీస్ కూడా ఒకటే రకంగా ఉంటుంది. CBT అంటే 3 జాబ్స్ కాదు, ఈ 4 జాబ్స్కి సంబంధించి 3 అంటే ఏంటంటే మ్యాథ్స్, రీజనింగ్, తర్వాత జనరల్ అవేర్నెస్ కామన్ 100 మార్క్స్కి. తర్వాత ఇక్కడ 120 మార్క్స్, ఇది కూడా కామన్. అడిషనల్గా అంటే ఎవరైతే ఈ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉన్నారో వీళ్ళకి ఏముంటుంది అడిషనల్గా అంటే ఈ 2 రౌండ్లు క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది, అంటే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో దాని గురించి అంటే ఈ 2 పోస్టుల గురించి ఇవి 2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం దీని గురించి డిస్కస్ చేద్దాము, టైపింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలనేది. ఓకేనా. ఫస్ట్ మనం ముందరన్న ఛాలెంజ్ ఏమంటే CBT 1కి మనం ప్రిపేర్ కావాలా. సో అందరూ కామన్ కాబట్టి ఎవరైతే ఈ 4 ఎగ్జామ్ వీలైతే 4 దానిలో కూడా అప్లై చేయండి. ఎంత ఫీజు జస్ట్ 250 రూపీసే కాబట్టి ఎక్కువ లేదు, జస్ట్ 250 రూపీసే దీనికి సంబంధించిన ఫీజు కాబట్టి అప్లై చేయండి. 4 పోస్టులు కూడా అప్లై చేయండి. ఓకేనా. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మాకు టైపింగ్ స్కిల్స్ లేదు సార్ అన్నా కూడా ప్రాబ్లం లేదు. ఒకసారి కేటగిరీ CBT 1, CBT 2 ఎగ్జామ్స్ క్వాలిఫై అయిపోయినారనుకోండి, దానికి కావాలంటే మనం ఏదైనా షార్ట్ కోర్స్ కావాలంటే తీసుకొని మనం కావాలంటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు. SC/ST వాళ్ళకైతే కనుక ఫీజు ఏముండదు, అంటే మీరు 250 రూపీస్ పే చేసినా కూడా మీరు వన్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు రీఫండ్ అయిపోతాయి. OC వాళ్ళకి మాత్రమే, OC BCకి మాత్రమే 250 ఉంటుంది కాబట్టి. సో 4 పోస్టులకు అప్లై చేసినా కూడా 1000 రూపీస్ అవుతుంది. మీకు అంటూ ఒక క్లారిటీ వస్తుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ఒక క్లారిటీ వస్తుంది. సో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి RRBకి సంబంధించినది అనేది. దానివల్ల మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ RRB ALP ఉంది కదా మనకి ఎగ్జామ్,
ఆర్ఆర్బీకి ఏఎల్పీకి అప్లై చేశారా? ఏఎల్పీకి సంబంధించి తీసుకుంటే కనుక మోస్ట్ మనకి బెస్ట్ జాబ్ అనుకోవచ్చు. డిప్లొమాలో తీసుకుంటే కనుక ఏఎల్పీ బెస్ట్ జాబ్ ఆర్ఆర్బీలో, అంటే లో కేటగిరీలో తక్కువ క్వాలిఫికేషన్తో తీసుకుంటే కనుక. కాబట్టి అది కూడా అప్లై చేసిన వాళ్ళు కూడా ఫాలో కండి. మనది ఇది నేను ఇప్పుడు దీన్ని ఇంటర్మీడియట్ సంబంధించి క్వాలిఫికేషన్ కాబట్టి మనము ఐసీ అకాడమీ దాంట్లో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఒక లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో. ఐసీఈ ఆర్ఆర్బీ అనే ఒక ఛానల్ ఉంది మనకు. అక్కడ కంప్లీట్ ఆర్ఆర్బీకి సంబంధించిన క్లాసెస్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, నోటిఫికేషన్స్, అప్డేట్స్ కావచ్చు, అన్నీ అక్కడ దొరుకుతాయి. కాబట్టి మీకు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా యూస్ అయ్యేటట్లా ఉంటుంది కాబట్టి. ఓకేనా? థ్యాంక్ యూ.